రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు 100 ఎకరాల రక్షణ శాఖ భూములను బదలాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆహ్వానించారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ నుంచే హైస్పీడ్ రైలు మార్గాలను చేపట్టాలని రైల్వే మంత్రిని కోరిన ముఖ్యమంత్రి వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని విమానయాన శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడులను కలిసి తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించారు. తొలుత రక్షణ మంత్రిని కలిసిన సీఎం సుస్థిర పట్టణాభివృద్ధి లక్ష్యంతో పర్యావరణ హితంగా స్వచ్ఛనీటితో ప్రవహించే విధంగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపడుతున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 100 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. మరోవైపు ఈ నెల చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని రాజ్నాథ్ కు విజ్ఞప్తి చేశారు. ఈసా మూసీ నదుల సంగమ స్థలంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. 1948 ఫిబ్రవరిలో మహాత్ముడి చితాభస్మాన్ని అక్కడ నిమజ్జనం చేశారని సీఎం గుర్తు చేశారు. బాపుఘాట్ ను ప్రపంచ స్థాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి తెలిపారు. అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశమైన సీఎం కృష్ణా వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ వ్యయాన్ని తామే భరిస్తామని ఇప్పటికే చెప్పినట్లు గుర్తు చేశారు. కృష్ణా వికారాబాద్ మార్గంలోని టేకల్ కోడ్లో లైమ్ స్టోన్ నిక్షేపాలు గుర్తించామని, సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, పుణె హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఉన్నందున శంషాబాద్ నుంచే హైస్పీడ్ రైలు మార్గాలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళుతున్నందున అక్కడి నుంచి బందరు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు. ఈ మార్గం వస్తే డ్రై పోర్టు నుంచి బందరు పోర్టుకు సరకు రవాణా వేగవంతమవుతుందని వివరించారు. ఈ పర్యటనలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసిన ముఖ్యమంత్రి తెలంగాణలో రెండో పెద్ద నగరం వరంగల్ సమీపంలో చేపట్టే మామునూరు ఎయిర్పోర్టును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎయిర్పోర్టుకు అవసరమైన భూసేకరణ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. మామునూరు ఎయిర్పోర్టులో కార్గో సేవలు సహా మెయింటెనెన్స్, ఓవర్హాల్, రిపేర్, ఎంఓఆర్ సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేయగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను అక్కడకు పంపుతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి ఇచ్చేందుకు అదనంగా 249.82 ఎకరాలు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రికి తెలిపిన రేవంత్ ఈ విమానాశ్రయానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు.